ధనురాశి వాళ్ళకి సొంత ఇంటి గృహయోగం ఎప్పుడు కలుగుతుంది. అయితే ధనురాశి వాళ్ళకి 4వ భావం మీనరాశి అవుతుంది కాబట్టి 4వ భావం గృహం, స్థిరాస్తి, సుఖాలు, వాహనము, తల్లి సుఖము, మానసిక ప్రశాంతతనిస్తాయి. 4వ భావాధిపతి గురుడు అవుతాడు, బృహస్పతి. గురువు ధనుస్సు వారికి యోగకారకుడు మాత్రమే కాక గృహసుఖం ఇచ్చేటువంటి ప్రధాన గ్రహం. అందువల్ల సొంత గృహయోగం వచ్చే సమయం తెలుసుకోవడానికి మనము గురువు స్థితిని, 4వ భావం పైన ఉన్నటువంటి దృష్టిల్ని, అలాగే 4వ భావాధిపతి దశాభుక్తుల్ని, శుభగ్రహాల దృష్టి యుతుల్ని గమనించాల్సి ఉంటుంది. మరి సొంత గృహానికి ధనురాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి గ్రహాల కలయిక 4వ భావం శుభగ్రహాల సంయోగం. గురువు, శుక్రుడు, చంద్రుడు 4వ భావంలో ఉండడం, లేదా గురువు 4వ భావాధిపతిగా 1, 4, 7, 10వ భావాల్లో ఉండడం, గురు చంద్ర కలయిక గజకేసరి యుగం స్థిరాస్తి గృహలాభాలను ఇస్తుంది. అలాగే 4వ భావాధిపతి బలవంతుడై ఉండడం, గురువు స్వరాశి ధనుస్సు, మీనం లేదా మిత్రరాశి కర్కాటకం, వృశ్చికంలో ఉండడం, 4వ భావాధిపతి గురుదశ లేదా భుక్తి నడవడం, లగ్నాధిపతి గురువు 4వ భావాధిపతి కూడా గురువే. ఒకే గ్రహం కావడం వల్ల గురువు బలమైనప్పుడు గృహయోగం తప్పకుండా ఉంటుంది. అలాగే గోచారంలో శుభ సమయాన్ని చూసుకోవాలి. గురు గోచారం 4వ, 7వ, 10వ లేదా 11వ స్థానాల్లో ఉండడము, శని 4వ భావాన్ని దృష్టి లేకుండా ఉండడము, అలాగే రాహు కేతు 4వ భావంలో లేకుండా ఉండడము, ఇలా ఉన్నప్పుడు తప్పకుండా గృహయోగం కలుగుతుంది. మరి దశల ద్వారా గృహయోగాన్ని చూడాలి అంటే ధనురాశి వాళ్ళకి అత్యంత శుభ దశలు ఏంటి? గురు మహాదశ, గురుభుక్తి స్థిరాస్తిని, గృహలాభాన్ని, పునర్నిర్మాణాన్ని ఇస్తుంది. అలాగే శుక్ర మహాదశ, శుక్రభుక్తి సౌందర్యవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి గృహాన్ని ఇస్తుంది. మరి చంద్ర మహాదశ చూస్తే శుభ గృహ ప్రవేశము, అలాగే తల్లి సుఖాన్ని ఇస్తుంది. అలాగే కుజుడి మహాదశ యోగకారకుడు అయితే కనుక స్థిరాస్తి క్రయ విక్రయాలను ఇస్తాడు. మరి ధనురాశి వాళ్ళకి గృహయోగం గురించి గోచార సమయం ఎలా చూడాలి? ఇప్పుడు 2025 నుంచి 2030 కాలం తీసుకుంటే కనుక గురువు మీనం, కర్కాటకం, వృశ్చికం, మకర రాశుల్లో గోచరిస్తే గృహలాభయోగం బలంగా ఉంటుంది. శని అనుకూలంగా 3, 6, 11వ స్థానాల్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి అడ్డంకులు లేకుండా గృహయోగం కలుగుతుంది. అయితే ధనురాశి వాళ్ళకి గృహయోగానికి అడ్డంకులు ఇచ్చేటువంటి గ్రహయోగాలు ఏంటి? రాహు కేతు 4వ భావంలో ఉండడం, గృహ సంబంధమైనటువంటి సమస్యలు. శని 4వ భావంలో గృహ నిర్మాణం ఆలస్యం చేయడం, కుజుడు 4వ భావంలో పాపకర్తరిలో ఉండడం, గృహ కలహాలను ఇవ్వడం. మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ధనురాశి వాళ్ళకి గృహయోగం కలుగుతుంది? గురువు బలపరిచేటువంటి ఉపాయాలు: ప్రతి గురువారం పసుపు వస్త్రధారణ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ, ఆవులకి దానం చేయడము, అలాగే ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని దానం చేయడం. అలాగే 4వ భావము శుభం కోసము శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన, తల్లి సేవ, రాహుకేతు దోష నివారణ, కాలసర్ప దోష నివారణ. అలాగే వాస్తు శుభం కోసము ఇంటి ఈశాన్య దిశ పరిశుభ్రంగా ఉంచడం, తులసి మొక్క నాటడం. ఇవన్నీ పాటిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. మామూలుగా ఒక వ్యక్తి జాతకంలో గురువు 4వ భావంలో స్వరాశిలో ఉన్నప్పుడు 32వ ఏట గృహయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. మరో జాతకంలో గురువు 7వ భావంలో శుభగ్రహ దృష్టితో ఉంటే 28వ ఏట గృహం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరి ధనురాశి స్వభావం ఏంటి? 4వ భావ ప్రాముఖ్యత, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. మరి రాబోయే కాలంలో గోచార రీత్యా ధనురాశి వాళ్ళకి సొంత గృహయోగం ఇచ్చేటువంటి కొన్ని సమయాల్ని తెలుసుకుందాం. 2026 మే నుండి 2027 మే గురుడు కర్కాటక రాశిలో ఉంటాడు, అంటే 8వ ఇంట్లో ఉంటాడు. అప్పుడే కష్టపడి అయినా సరే స్థిరాస్తిని లేదా ఇల్లుని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సహాయంతో గృహయోగం బలపడుతుంది. మరి 2028 మే, 2029 మే మధ్యలో చూస్తే గురువు తులారాశిలో 11వ ఇంట్లో ఉంటాడు, లాభస్థానంలో. అదే సమయంలో చాలా బలమైందనమాట. సొంత ఇల్లు, స్థిరాస్తి, భూములు, వాహనాలు వంటి యోగం ఏర్పడుతుంది. అప్పటి వరకు ఆగిపోయిన గృహ సంబంధ పనులన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే 2030 ఏప్రిల్ నుంచి 2031 మే మధ్యలో గురువు ధనురాశి నుండి 1వ స్థానం స్వరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఇది స్వగ్రహ బలం అన్నమాట. కాబట్టి కుటుంబ స్థిరత్వము, ధనము, గృహ నిర్మాణము ఇలాంటివన్నీ కలగడానికి, పెద్ద ఇల్లు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి ధనురాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి గృహయోగ సంవత్సరాలు 2026 నుంచి 2027 మధ్య, 2028 నుంచి 2029 మధ్య, 2030 నుంచి 31 మధ్య. ఇవన్నీ కూడా స్వగ్రహ బలము, అలాగే లాభస్థాన యోగము, వీటి వలన చక్కటి గృహయోగం ఏర్పడుతుంది. మీరు ధనురాశి వాళ్ళు ప్రతి శనివారం నల్లలో నైవేద్యం చేసి శనీశ్వరుని ఆరాధించడం, గురువారాల్లో పసుపు వస్త్రాలను ధరించడం, దత్తాత్రేయ స్వామి శ్రీ విష్ణువుని పూజించడం, వీటి వలన గృహయోగం త్వరగా ఏర్పడడానికి ఫలితాలు ఉంటాయి. మరి ఈ పరిహారాన్ని పాటించి ధనురాశి వాళ్ళు గృహయోగాన్ని పొందుతారని ఆశిస్తూ నమస్తే.